అంటే ఆనాటి నుంచి కూడా ఒకటి చెప్తూ ఉన్నారు పెద్దలు, కొత్తగా పెళ్ళైనాక అత్త కోడళ్ళు మొహం చూసుకోకూడదు, ఒక గడప దాటకూడదు, కీడు జరుగుతుంది అత్త మొహం చూస్తే అని చెప్పేసి కూడా అందుకే దూరంగా పెడుతున్నారు, ఆషాఢ మాసం పాటించాలి అని చెప్పేసి అంటారు. ఇది కూడా నిజమే అంటారు? ఇది నిజమే. అంటే ఒక మనిషికి ఒక భయం ఉండాలి, భయం లేకపోతే పని చేయరు. ఎలా అంటే ఒక దగ్గరికి వెళ్తే మనం ఒక హోంగుండం దాలుస్తాము, ఆ హోంగుండంలో మూర్ఖంగా పోయి దూకేసేవాడు ఉంటే వద్దురా బాబు వెళ్తే నువ్వు మంటలో కాలిపోతావు, ఇబ్బంది పడిపోతావు అంటే వాడు వెళ్ళడు. అలాంటి భయం అనేది లేకపోతే ఎదుటి వ్యక్తి ఏం చేయలేడు అనమాట. దేవుడనే ఒక భయం ఉంటేనే మనిషి జీవనాధారం నడుస్తుంది. అంటే మాట్లాడలేడు, వినలేడు, చూడలేడు దేవుడు, కానీ మన ప్రతి విషయం ప్రతి భయం కూడా దేవుడి దగ్గరే ఉంటుంది. అలానే మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మనకి గౌరవం, అందులో అమ్మగారంటే మనకి ఇంకా మంచి గౌరవం, ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అన్నీ ఉంటాయి. ఆ అమ్మగారి మీదే కనుక నిందలేసి పెట్టేసాం అనుకోండి, ఇక కొడుకులు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఏదైనా మాట వినాల్సిందే. ఇంకా అమ్మో ఏదో చెడు జరిగిపోతుంది కదా, ఇక మనం ఖచ్చితంగా ఇదేదో సిద్ధాంతం పాటించాల్సిందని చెప్పి పాటిస్తారు. అంటే పాటించడం కోసమే ఈ మాట పుట్టించారు, కానీ యాక్చువల్గా అత్త కోడలు మొహం చూసుకోవద్దు అనేది ఏం లేదు శాస్త్ర ప్రకారం. ఒకటే అద్దం చూసుకోవచ్చు, మొహాలు చూసుకోవచ్చు, కూర్చొని తినొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది, మనకి పూర్వకాలంలో ఈ ఒక పార్వతి అమ్మవారు ఉండేవారు. ఈ పార్వతి అమ్మవారు పూజిస్తూ ఉండేవారు. పూజిస్తే ఉంటే అతన్ని ఒక లింగ రూపంలో ఉన్నటువంటి ఆవిడకి తెలియదు, ఎవరిని పూజించాలో కూడా తెలియదు ఆవిడకి. తెలియకపోవటం వల్ల ఆవిడ ఒక ఆది పరాశక్తిని రూపం తాల్చి, ఆది పరాశక్తి అనే ఒక అవతారం తాల్చి ఆవిడ్ని పూజిస్తూ ఉండగా ఒక శివలింగం అనేది ఉద్భవించింది. సముద్ర తీరాన శివలింగం అనేది ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి శివలింగమే తన భర్తగా భావించి పూజిస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం రాగానే ఆ శివలింగం ఉద్భవించేసి శివుడిగా మారిపోతారు. మారిపోయిన వెంటనే శివునికి తల్లి తండ్రి ఎవరు లేరు, శివుడే తల్లి, శివుడే తండ్రి, వారి తండ్రి శివుడే, వారి తండ్రి శివుడే. ఎన్ని లోకాలు ఎన్ని జన్మలు చూసుకున్నా శివుడే అని వస్తుంది. అతను బాధపడకుండా ఉండడానికి ఈవిడ పెట్టినటువంటి నియమం, ఆషాఢ మాస అత్తవారి మొహం చూడకూడదు. ఆవిడ పెట్టినటువంటి నియమం ఏంటంటే, ఇప్పుడు ఈవిడ వెళ్తుంది, ఈవిడ మొహం చూడదు. ఇంకోటి ఏంటంటే, శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇక్కడ ఈ పార్వతీదేవి అమ్మవారికి ఇష్టం లేదు, వారి అమ్మగారికి ఇష్టం ఉండదు, వాళ్ళ నాన్నగారికి అయితే అన్ని తెలుసు. శివుని యొక్క పుట్టపూర్వతం, అతని యొక్క రూపం, అతని యొక్క ఆలోచన, అతను ఏం చేస్తాడు, అతని యొక్క ఎంత పెద్ద మేధావి అని చెప్పేసి అని వాళ్ళ నాన్నగారికి తెలుసు, కానీ వాళ్ళ అమ్మగారికి తెలియదు, వినదు కూడా. ఎక్కడ దొరికారా బాబు ఈయన అనే టైపులో ఉంటుంది వాళ్ళ అమ్మగారు. అలాంటిది వారి పెళ్లి అయిన తర్వాత ఈ యొక్క శివపురాణంలో కూడా ఇది మనకి దొరుకుతుంది. ఆషాఢ మాసం అనేది వారి పెళ్ళైన తర్వాత 3 నెలలకు వస్తుంది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం రావడంతో ఎక్కడైతే వీరు ఇద్దరు ఒకే దగ్గర ఉండేసి దేవతలు తిరిగేటువంటి కాలంలో వీరిద్దరు కలిసేదానికి కూడా లేదు, కాబట్టి అలాంటి ప్రక్రియ అలాంటి క్రియలు ఎందుకులే అని చెప్పేసి అని ఆవిడ పెట్టినటువంటి నియమం ఏంటంటే, అత్తగారి మొహం చూడకూడదు అని చెప్పేసి అని శివునితో పాటు ఉండడానికి ఆవిడ భావించేసి ఆయనతో పాటు వెళ్ళేదానికి అర్హత పొందింది. శివునితో పాటు వెళ్ళాలని ప్రేమ ఉంటుంది ఈవిడికి, పార్వతీదేవికి. వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవట్లేదు, అయితే అయింది పెళ్లి, వదిలేసేసే నువ్వు వచ్చేసే అంటుంది. ఇప్పుడు ఆవిడకి ఏంటి బాధ్యతగా తీసుకున్న తర్వాత శివుడు ముఖ్యం కదా. తల్లి బాగానే ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, తల్లి బాగానే ఉంటుంది, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, చెల్లి ఉంది, అందరూ బాగుంటారు వాళ్ళు, కానీ శివునితో పాటు వెళ్ళాలి కదా ఈవిడ. వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆషాఢంలో ఏం చెప్పారు అంటే, వస్తే గడప దాటి లోపలే ఉండాలి ఇక నెలపాటు, లేకపోతే శివునితో పాటు వెళ్ళిపోవాలి. మంచితనంతో వెళ్ళాలి కాబట్టి శివుడితో పాటు వెళ్ళడానికి నిర్ణయించుకుంది. నిర్ణయించుకున్న తర్వాత అత్తగారి మొహం చూడకూడదని నియమం పెట్టుకున్నారు. ఈ నియమం పెట్టిన తర్వాత నెల రోజుల పాటు, ఆషాఢం నెలపాటు ఉంటుంది. ఈ ముక్కోటి దేవతలు శివుని దగ్గరికి రావడం, వారిని ఆరాధించడం, ఎక్కడెక్కడ లోకంలో ఏం జరుగుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా వారి అత్తగారు ఎవరు పార్వతీ అమ్మగారు వినడం. ఆ ఆషాఢ మాసం వెళ్ళినటువంటి తర్వాత శ్రావణ మాసంలో తీసుకొచ్చి కాలుకి నమస్కారం చేసి కాలుకి కన్యాదానం చేసింది. శివునికి మ్యారేజ్ పెళ్లి అయిన తర్వాతనే కన్యాదానం చేశారు. శ్రావణ మాసంలో కన్యాదానం అయిన తర్వాతనే మానవాళి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అందుకే ఆషాఢ మాసంలో ఎవరికి పెళ్లిళ్ళు చేయరు హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా. అది మూడాలు అంటారు, ఆషాఢ మాసం ముహూర్తాలు మంచిగా అంటారు. అసలు ముహూర్తాలు అందుకే శుక్రుడు లేదా గురువు లేదా బుధుడు వీరి ముగ్గురులో
రవి భగవానుడికి దగ్గరలో ఎవరైతే వస్తారో వారి తరపున మూటం ఏర్పడుద్ది. ఓకే. అయితే శివునికి పెళ్ళైనప్పుడు మాత్రము వచ్చింది గృహస్పతి అంటే గురుమోడ్యం ఏర్పడింది. అప్పుడు గురుమోడ్యం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కూడా మనము గురుమోడ్యం ఏ మోడ్యం ఉన్నా కూడా గురువుని మోడ్యం కింద కత్తెర అంటాము. అక్కడ మనకి గురువు గాని బుధుడు గాని లేకపోతే కనుక శుక్రుడు గాని ఉన్నప్పుడు మోడ్యం కింద భావిస్తాం. అందుకనే ఆషాఢ మాసంలో మనం ఆడపిల్లని పుట్టింటి నుంచి మనం పంపించము. ఆషాఢ మాసంలో అందుకోసమే మనము పెళ్లి అయినప్పటికీ కూడా మొదటి సంవత్సరంలో పుట్టింటికి రావాలి అనే ఒక నియమం పెట్టుకున్నటువంటి విధానం మనకి నడుస్తుందన్నమాట. ఆ శ్రావణ మాసంలో కన్యాదానం అనేది పార్వతీదేవి ఒక అయినటువంటి శివ భగవానుడికి వాళ్ళ అమ్మగారు చేసిన తర్వాత మన మానవాళి పెళ్లిళ్ళు అనేవి జరుగుతున్నాయి. అందుకని శ్రావణ మాసంలో పెళ్లి చేసుకుంటే స్వర్గలోకంలో నిర్ణయించినటువంటి పెళ్లిళ్ళు శ్రావణ మాసంలో అవుతాయి అంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.